సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వెనుకబడ్డ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అందులో భాగంగా మున్నూరు కాపుల అభివృద్ధికి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మున్నూరు కాపు సంఘం కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్నూరు కాపుల అభివృద్ధికి ఏనాడు కృషి చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్నూరు కాపుల అభివృద్ధికి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్నూరు సంఘం సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపుల మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపుల సంఘం సభ్యులు చెల్లాపురం కిషన్, శెట్టి బుచ్చిరాములు, బండి రాజు, యాట లక్ష్మయ్య, బండి వెంకటయ్య, నక్క శ్రీనివాస్, ఆకుల సత్తయ్య, బండి ప్రభాకర్, తేలు హనుమంట్లు, ఆధారి వెంకటి, కొట్టె నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధారి వెంకట్, 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మట్టా శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల భరత్, నక్క బాల వెంకన్న, కేసర శ్రీను, బండి రాములు, మండల నాయకులు మంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం. అందులో భాగంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 100 రోజుల కాలంలోనే 16 కుల సంఘాలకు, బీసీ కుల సంఘాలకు కార్పొరేషన్లు అనేది రేవంత్ రెడ్డి గారు చేయడం హర్షాదగ్గ విషయం. అందులో మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ కూడా ఆయన ప్రకటించడం అనేది గర్వంగా భావిస్తూ ఉన్నాం. అలాగే మున్నూరు కాపు సంఘం తరఫున కూడా ముందు మేము దానికి సహాయం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కూడా బ్రహ్మాండమైన మేరతో మేము రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము ముందుకు కొనసాగుతూ ఉంటాం. అదేవిధంగా మున్నూరు కాపు సంఘానికి తగినంత తోడ్పాటు కల్పించి మున్నూరు కాపు సంఘం డెవలప్మెంట్ కోసం కొంచెం సాయం అందించవలసిందిగా కూడా మేము రేవంత్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాం. ఈరోజు దుబ్బాక పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏవైతే బీసీ సంఘాలు ఉన్నాయో 16 సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా గరీబ్ హఠావో అనే నినాదంతోనే ముందుకెళ్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పథకం చేపట్టినా కూడా బ్రహ్మాండంగా అమలవుతుంది. 100 రోజులలో 6 గ్యారంటీలు పూర్తి చేసిన ఏకైక ఘనత రేవంత్ రెడ్డి గారితో ఉంది. మరి ఈ నియోజకవర్గం యొక్క మొదటి నుంచి కూడా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పద్ధతులు నడిపించిన శ్రీ చెరుకు ముత్తంరెడ్డి గారి తనయుడు, ఆయన కూడా ముత్తంరెడ్డి గారి లాగానే అభివృద్ధి చెందుతాడని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మున్నూరు కాపు సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.